హాయ్ అండి, నమస్తే. ఇప్పటికే మేడారం సమ్మక్క సారలమ్మలో ఇద్దరు గద్దెల మీదకి చేరుకున్నారు. సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి కూడా తండోపతండాలుగా భక్తులు వస్తున్న సిచ్యువేషన్లో ఉంది. ఇక చూస్తే ఘట్టమ్మ దగ్గర కూడా భక్తులు అదే విధంగా క్రౌడ్ కనబడుతుంది. ఘట్టమ్మని దర్శనం చేసుకోవడానికి కూడా భక్తులు చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. మొదటగా సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకోవడానికి ఈ ఘట్టమ్మ కాడి నుంచే దాదాపు భక్తులు ఇక్కడి నుంచి వెళ్తుంటారు. తల్లిని దర్శనం చేసుకున్న అనంతరమే మేడారం సమ్మక్క సారలమ్మని దర్శనం చేసుకుంటారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. ఇటు ఆర్టీసీ బస్సు కూడా ఘట్టమ్మ దేవాలయం వద్ద 10-15 నిమిషాల పాటు ఆర్టీసీ బస్సు కూడా ఆగుతుంది. దానితో భక్తులు ఘట్టమ్మ దగ్గర కొబ్బరికాయలు కొడుతూ అదేవిధంగా తల్లులను దర్శనం చేసుకుంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్. ప్రస్తుతం మనం ఘట్టమ్మ టెంపుల్ వద్ద ఉన్నాం. భక్తుల కోలాహలం ఎలా ఉందో మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. మేడారం వెళ్ళే ప్రతి ఒక్కరు ఇటు ఖమ్మం, అదేవిధంగా కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు మటుకు ప్రత్యేకంగా ఘట్టమ్మ అక్కడ ఆగుతారు. ఆగి ఖచ్చితంగా ఆ తల్లిని దర్శనం చేసుకున్న అనంతరం ఇక్కడ నుంచి బయలుదేరుతారు భక్తులు. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇవాళ తల్లులు గద్దెల మీద ఉండడంతో, సమ్మక్క సారలమ్మలు ఇద్దరు గద్దెల మీద ఉండడంతో కూడా భక్తులు పెద్ద ఎత్తున మేడారం చేరుకుంటున్నారు. అదేవిధంగా ఘట్టమ్మ తల్లిని మొదటగా దర్శించుకుంటారు. ఎందుకంటే తొలుత పూజ ఇక్కడే ఉంటుంది. తొలుత దాదాపు కొబ్బరికాయ కూడా ఈ ఘట్టమ్మ తల్లి దగ్గరనే కొట్టి తర్వాత మేడారానికి వెళ్తుంటారు. ఘట్టమ్మకి ఒక పేరు కూడా ఉంది, గేట్ ఆఫ్ వే. దాదాపు మేడారం అని చెప్పేసి అంటారు. మనం పిలువబడే ఒక ఘట్టమ్మ తల్లి ఆలయం చూస్తున్నాం మనం ప్రస్తుతం విజువల్స్లో. భక్తులు కూడా ఉదయం నుంచి కూడా ఇదే విధంగా క్రౌడ్ ఎక్కువ ఉందంటున్నారు. గత 3 రోజుల నుంచి ఉన్నదానికి ఈరోజు తల్లులు సమ్మక్క సారలమ్మలో ఇద్దరు దాదాపు గద్దెల మీద ఉన్నారు. ఆ తల్లిని దర్శనం చేసుకోవడానికి కూడా ఉదయం నుంచి భక్తులు తండోపతండాలుగా అటు మేడారం, అదేవిధంగా ఇటు ఘట్టమ్మ తల్లి, అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా సమ్మక్క సారలమ్మ దేవాలయాలు దాదాపు గద్దెల మీదకి నిన్న చేరుకున్న సిచ్యువేషన్ అయితే సమ్మక్క సారలమ్మలు ఉన్నారు. ముఖ్యంగా ప్రముఖంగా ఆదివాసీ గిరిజన బిడ్డగా మన మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. భక్తులు ఏ విధంగా వాళ్ళు పూజలు కొనసాగిస్తున్నారు ఘట్టమ్మ టెంపుల్ దగ్గర మనం ప్రత్యేకంగా వస్తున్నాం. ఇక్కడ పూజారులు కూడా వాళ్ళు భక్తుల సౌకర్యార్థం కూడా వాళ్ళు పూజలు చేస్తూ బొట్లు పెడుతూ వాళ్ళు ఘట్టమ్మ టెంపుల్ దగ్గర చూస్తున్నాం. గతంలో ఘట్టమ్మ టెంపుల్ కూడా డెవలప్ చేయాలి. అదేవిధంగా ఘట్టమ్మ టెంపుల్ దాదాపు మనం చూస్తున్నాం విజువల్స్లో. ఏదైతే మన మేడారం వెళ్ళే భక్తులు ఎవరైతే ఉంటారో మొదటగా తొలి దర్శనం అని చెప్పుకోవచ్చు. తొలి దర్శనం ఈ ఘట్టమ్మ టెంపుల్ దగ్గర చేసుకుంటారు. ఘట్టమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా ఇంతకుముందు టెండర్స్ ఏవైతే ఉన్నాయో టెండర్స్ విషయంలో కూడా ఇటు పూజారులు అదేవిధంగా ఇటు భక్తులకి ఈ గ్రామస్తులు ఎక్కడైతే ఈ ఘట్టమ్మ దేవాలయం ములుగు రాకముందుకే మొదటగా ఘట్టమ్మ దేవాలయం మనకు ఎదురవుతుంది. ఆ తల్లిని దర్శించుకోవడానికైతే భక్తులు పెద్ద ఎత్తున ఇంతమంది వస్తున్నారు. కాబట్టి ఏదైతే చిన్న గుడిని చూస్తున్నాం మనం ప్రస్తుతం, కనీసం ఈ గుడిని డెవలప్ చేసి ఈ గుడిని మళ్ళొచ్చే మేడారం జాతర వరకు ఈ గుడిని డెవలప్ చేసి గుడికి కూడా అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి భక్తులు అయితే పెద్ద ఎత్తున కోరుకుంటున్న సిచ్యువేషన్ అయితే నెలకొంది. మనతో పాటు భక్తులు ఉన్నారు, వారిని ఎవరైనా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఎటు వెళ్తున్నారు? మేడారం. మొదటిగా ఇడికి వస్తారా? ఘట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్నాక మేడారం వెళ్తారా? మేడారం వెళ్తాం. మీరు మేడం ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? వరంగల్ నుంచి. ఫస్ట్ ఘట్టమ్మ దర్శనం ఎందుకు చేసుకుంటారు తెలుసా ఏమన్నా? ఘట్టమ్మ దర్శనం ఇక్కడ ఎందుకు చేసుకుంటారు? ఫస్ట్ అది మా ఆనవాయితీగా వస్తుంది, చేసేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇంకా చూస్తున్నాం విజువల్స్లో భక్తుల కోలాహలం అయితే కనబడుతుంది. ఘట్టమ్మ దేవాలయం వద్ద బారులు తిరిగిన సిచ్యువేషన్ నెలకొంది. దేవాలయం అభివృద్ధి కూడా చేయాలి. ఎందుకు అనంటే సమ్మక్క సారలమ్మలు ఎలాగైతే మేము వనదేవతలుగా కొలుస్తాము, అదేవిధంగా మొదటగా ఘట్టమ్మ తల్లిని కూడా మేము కొలుస్తాము. ఘట్టమ్మ దేవాలయం అభివృద్ధి కోసం కూడా ఇప్పటివరకు ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ఘట్టమ్మ దేవాలయం మళ్ళీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వరకు అయినా ఈ ఘట్టమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇటు పూజారులుగా గతంలో చాలాసార్లు వినియోగించుకున్నారు. ఇటు ములుగు ఎంఆర్ఓ, ఆర్డీఓ, అదేవిధంగా కలెక్టర్లు కూడా వినియోగించుకున్న సిచ్యువేషన్లో ఉంది. ఇప్పుడు ములుగు జిల్లాగా మారింది. ములుగు జిల్లా మారినాక కూడా ఇప్పటివరకు కూడా ఆ ఘట్టమ్మ దేవాలయం అయితే ఏదో లాస్ట్ మేడారం జాతర సమయంలో సీసీ రోడ్లు, అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ అలాంటి ఏర్పాట్లు చేశారు. కాకపోతే పర్మనెంట్గా ఘట్టమ్మ దేవాలయానికి మటుకు పర్మనెంట్గా ఒక పెద్ద గుడి అయితే కట్టలేకపోతున్నారు. అదేవిధంగా ఘట్టమ్మ గుడి అభివృద్ధి మటుకు చాలా ముఖ్యమని చెప్పేసి భక్తులు చెప్తున్నారు. మనం భక్తులతో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఘట్టమ్మ దేవాలయం ఇక్కడ దర్శించుకుంటున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఓకే, అమ్మవారిని దర్శించుకునే ముందు ఘట్టమ్మను దర్శించుకున్న ఆనవాయితీ కాబట్టి దర్శించుకోవడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటారు. ఎప్పటికి కూడా ఇదే విధంగా
దర్శించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో అందరూ కూడా అమ్మవారిని కొలుచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేడారం వెళ్ళే ప్రతి ఒక్క భక్తులు ఘట్టమ్మ దగ్గర ఆగుతారు. దర్శనం తల్లిని మొక్కినాక తొలి దర్శనం ఇక్కడ మొక్కినాకనే కొబ్బరికాయ కొట్టినాకనే మేడారం వెళ్తారు. మరి ఎందుకు ఈ గుడి ఇన్ని సంవత్సరాలు కూడా అభివృద్ధి కాలే? ఇకనైనా అభివృద్ధి కావాలని మీరు కోరుకుంటున్నారు? ఇక అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక మేడారం అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అభివృద్ధి జరిగిపోయిన తర్వాత ఘట్టమ్మ, ఎందుకంటే మొదటిగా కోరుకునేది ఏంటంటే ఘట్టమ్మని దర్శించుకున్న తర్వాతనే అమ్మవారిని దర్శించుకుంటారు. కాబట్టి ఘట్టమ్మ దేవస్థానం కూడా ముందు ముందు అభివృద్ధి చెందుతా అని చెప్పేసి కోరుకుంటున్నాం. చేయాలని కోరుకుంటున్నారు? 100% చేయాలని చెప్పి కోరుకుంటాం కదా. 100% చేయాలి, అంటే అమ్మవారి నిలయం కూడా నిలబెట్టాలని చెప్పి భక్తులు మేము కోరుకుంటున్నాం. చూస్తున్నాం విజువల్స్లో ఘట్టమ్మ ఆలయం వద్దనైతే ఒక కిక్కిరిసిపోయిన పరిస్థితిలో ఉంది. భక్తులు అందరూ ఆ తల్లికి మొక్కులు చెల్లించుకోవడానికి కిక్కిరిసిపోయిన పరిస్థితిలో ఉంది. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కూడా పబ్లిక్ భక్తులు దాదాపు అధిక సంఖ్యలో వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకైతే ఆ మొక్కులు తల్లులకి అటు సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి ముందుగానే ఘట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. బస్సు కూడా ఇక్కడ దాదాపు ఆర్టీసీ బస్సు మేడారం పోయే బస్సు కూడా ఇక్కడ 10 నుంచి 15 నిమిషాలు ఆగి దాదాపు ఆ ఘట్టమ్మ తల్లిని దర్శించుకోవడానికి కూడా సమయం ఇస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇటు మేడారం జాతర విషయంలో మనం చూసాం, ఏర్పాట్లు ఎలా చేస్తున్నారో అధికారులు మనం చూసాం. ఇప్పటివరకైతే మేడారంకి 110 కోట్ల రూపాయలు అటు కేటాయించారు. ఇది మేడారం భక్తుల సౌకర్యార్థం దాదాపు పనుల కోసం ప్రభుత్వం అయితే కేటాయించిందని చెప్పుకోవచ్చు. ఇటు ఘట్టమ్మ తల్లికి కూడా అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలి. ఏదో 2022 అదే ఆ సంవత్సరంలో అయితే ఘట్టమ్మ తల్లికి 3 కోట్ల రూపాయలు మేము కేటాయించాము ఇక్కడ అభివృద్ధి పనులకి అని చెప్పేసి. సీసీ రోడ్లు, అదేవిధంగా నీళ్ల వసతి, అలాంటి వాటి కోసం అయితే మేము ఏర్పాటు చేసాము. ఇక్కడ దాదాపు ఘట్టమ్మ తల్లి దగ్గర కూడా హరిత హోటల్ స్టే చేయడానికి కూడా హరిత హోటల్ని ఏర్పాటు చేశామని చెప్పుకున్నారు. కాకపోతే ఇప్పటివరకు కూడా అంత టెంపుల్ కోసం అయితే పట్టించుకున్న నాదుడైతే లేడని చెప్పేసి ఇప్పటికీ ఈ ఘట్టమ్మ తల్లి పూజారులు కూడా ఆదివాసీ నాయక పోడ్ ఘట్టమ్మ దేవాలయ పూజారులు కూడా వాళ్ళు అనేక సార్లు మొరవించుకున్నారు. అదేవిధంగా ఇటు ఎంఆర్ఓ ఆర్డీఓ ములుగు కలెక్టర్ కూడా చెప్పిన సిచ్యువేషన్ నెలకొంది. ఇకపోతే ప్రధానంగా ఘట్టమ్మ దేవాలయం దగ్గర కూడా ఇటు ఎవరైతే ఈ ఆదివాసుల నాయక పోడ్ ఉందో దాదాపు ఈ పూజారుల సంఘం వాళ్ళు మటుకు ఇప్పటివరకు గతంలో మాకు టెండర్స్ మాకే కేటాయించాలని చెప్పేసి ఇటు వీళ్ళు ధర్నా చేశారు. అదే ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా జాకారం గ్రామస్తులు కూడా మొన్నటి వరకు ధర్నా చేసిన సిచ్యువేషన్ నెలకొంది. ఇటు జాకారం గ్రామస్తులకి పూజారులకు కూడా మధ్యలో వాడివేడి లొల్లులే జరిగాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని ఘట్టమ్మ దేవాలయ అభివృద్ధికి కూడా కృషి చేయాలని చెప్పేసి దాదాపు భక్తులు కోరుకుంటున్నారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా వస్తున్నాం. ఈ ఒక్కరోజే సమ్మక్క సారలమ్మలో ఇద్దరు గద్దెల మీద ఉండడంతో నిన్న రాత్రి ఆగమనం సమ్మక్క చేసినారు, అదేవిధంగా మొన్న సారలమ్మ చేసినారు. కాబట్టి ఆగమలో ఇద్దరు కలిసి అమ్మాళ్ళని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఘట్టమ్మ దేవాలయం వరకైతే మనం చూస్తున్నాం. విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. పూజారులు ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్క భక్తులకి వాళ్ళు బొట్టు పెట్టి వాళ్ళకు పూజలు అందిస్తున్నారు. మనం విజువల్స్లో ప్రత్యేకంగా చూస్తున్నాం. మనం కొంతమంది భక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. చూస్తున్నాం విజువల్స్లో ఇలా దాదాపు భక్తుల కోలాహలం అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ నుంచి తిరిగి మళ్ళీ అంటే ఇక్కడ సమయం కూడా ఎక్కువ ఉండదు. ఆర్టీసీ బస్సు దాదాపు 10 to 15 మినిట్స్ అప్పటికి వీళ్ళకి టైం ఇస్తారు కాబట్టి సమయం కూడా ఎక్కువ ఉండదు. తల్లులని దర్శించుకొని ఇక్కడి నుంచి మళ్ళీ మేడారంకి చేరుకుంటారు. మొత్తానికి వచ్చే మేడారం వరకన్నా ఘట్టమ్మ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. ఘట్టమ్మ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఇప్పటివరకు కేవలం పార్కింగ్, అదేవిధంగా తాగడానికి నీళ్ళ వరకు మెడికల్ సిబ్బంది అయితే ప్రతి సంవత్సరము ఎలాగ ఉంటారు. కాకపోతే రోడ్లు ఒకటి డెవలప్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు సపరేట్గా. అదేవిధంగా ఘట్టమ్మ దేవాలయం ఏదైతే యాదాద్రి గుడిని అయితే ఎట్లా కేసీఆర్ కట్టాడో అదేవిధంగా కనీసం ఘట్టమ్మ దేవాలయాన్ని అందులో 1% అన్నా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వాలు కోరుకుంటున్నారు భక్తులు. ఘట్టమ్మ దేవాలయం నుంచి యోగి తొలి వెలుగు.